ఊరి కోసం కార్యక్రమానికి స్వాగతం. బానిసవాడ నుంచి బాన్స్వాడగా రూపాంతరం చెందిన అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు లేక పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. బాన్స్వాడ వాసులు రైల్వే లైన్ కలగానే మిగిలిపోయింది. చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఎదిగిన బాన్స్వాడ పట్టణంగా ఏర్పడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఒకవైపు సమస్యలు ఉన్నా మరోవైపు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. విద్య, వైద్యం, డబుల్ బెడ్రూమ్ రంగాలకు బాన్స్వాడ హబ్గా మారింది. బాన్స్వాడ మేజర్ పంచాయతీ నుంచి 2018 జనవరిలో మున్సిపాలిటీగా రూపుదిద్దుకుంది. పట్టణ పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు మొదలుకొని డిగ్రీ, పీజీ, నర్సింగ్ కాలేజీలున్నాయి. ప్రజా సమస్యలకు పరిష్కారమే చూపడం ధ్యేయంగా హెచ్ఎంటీ ఆధ్వర్యంలో మన ఊరు కార్యక్రమాన్ని చేపట్టింది. నాడు నేడు రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధిపై స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హెచ్ఎంటీవీ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి సమస్యలున్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, రాబోయే రోజుల్లో చేయాల్సిన పరిస్థితి ఏంటి, అభివృద్ధి ఏంటి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మన ఊరు కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాలు, అదేవిధంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన పరిస్థితి నెలకొంది. మనము ప్రజల నుంచి అసలు బాన్స్వాడ పట్టణంలో మండల పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బాన్స్వాడలో పరిస్థితి ఎట్లా ఉంది, అభివృద్ధి కావాలంటే ఇంకా ఏం కావాలా? బాన్స్వాడలో ఇప్పుడు గత ప్రభుత్వము సరిగ్గా పట్టించుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏంటంటే ఎన్నో గ్యారంటీలు, ఎన్నో హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అని చెప్పేసి, అంతేకాకుండా ఇంకా చాలా హామీలు ఇచ్చింది. ఇప్పుడు హామీలుగానే మిగిలిపోయినాయి. కొన్ని 2-3 హామీలు తప్ప ఇంకేం అమలు చేయలేదు. ఇప్పుడు రేషన్ కార్డు విషయంకి వచ్చారు. రేషన్ కార్డు మేము ఈ 2 రోజులలో మీకు రేషన్ కార్డులు ఇష్యూ అయితే రేషన్ కార్డులు వచ్చేస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రజెంట్ రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది పడుతారు. అయినా పట్టించుకోవడం లేదు. ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అన్నీ పెంచుతామని చెప్పేశారు. ఇప్పటి వరకు పాత ఏవైతే ఉన్నాయో అవే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ బాన్స్వాడలో చాలా ఇంకా అభివృద్ధి కావాల్సింది ఉంది. ఎంతో ఇక్కడ అవినీతి జరిగింది. ఇక్కడ ఎందుకంటే కాలువలు లేవు, కుంటలు లేవు, ఇక్కడ చెల్లు కబ్జాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, అయినా స్పందన లేదు గవర్నమెంట్లో. అయినా ఇక్కడ ఆఫీసర్లలో స్పందన లేదు. కనుక ఇక్కడ కాలువలు కానీ, కుంటలు కానీ కాపాడాలి. ఇక్కడ హైడ్రాలు తెలంగాణలో, రాష్ట్రంలో ఎక్కడ కాదు, ఫస్ట్ బాన్స్వాడలోనే హైడ్రా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకంటే ఇక్కడ 10% ఇక్కడ ప్రభుత్వం ఏమైనా ఆఫీసులు పెట్టాలంటే ఈరోజు స్థలం లేక ఎక్కడో గుట్టల పైననో చెట్ల పైన పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వెంటనే ప్రభుత్వం ఎక్కడైతే ఇక్కడ 10% కబ్జా జరిగినాయో, ఎక్కడైతే కాలువలు కబ్జా జరిగినాయో, ఎక్కడైతే కుంటలు కబ్జా జరిగినాయో వాటి మీద వెంటనే ఎంక్వైరీ చేసేసి ప్రభుత్వ ల్యాండ్లను గవర్నమెంట్ ఆధీనం చేసుకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ ఆఫీసులు కానీ, రేపు పొద్దున ఎక్కడ బళ్ళు కానీ, లేకుంటే ఎక్కడైనా కాలేజీలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏం లేవు. కనుక ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పినా స్పందన లేదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, ఇక్కడ ఆఫీసర్లు స్పందించి ఈ ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జాను అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ బాన్స్వాడలో గతంలో 10,000 డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10,000 డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ లోకల్ వారికి ఎంతమందికి ఇచ్చారు? ఇంకా చాలామంది ఇక్కడ లోకల్ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లు రాక, అన్ని ఎలిజిబుల్ ఉన్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ రాలేవు. మరి ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ దొరికాయి. మరి ఇప్పటికైనా ఇట్లాంటి వేటి మీద ఎంక్వైరీ చేసేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులను ఎన్నుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలో నెరవేరిస్తే స్థానిక సంస్థలలో వాళ్ళకు ఉంటుంది. లేకపోతే సంస్థలో గతంలో బీఆర్ఎస్కు కట్టిన గతి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి పడుతుందని చెప్పేసి నేను కోరుచున్నాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళుగా వస్తుంది. అభివృద్ధి దిశగా వెళ్తుందా? అసలు ప్రజలను ఏ విధంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది? జై తెలంగాణ. ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలవుతున్నా తొందరగా ప్రజాదరణ కోల్పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందనుకుంటే, ఈ ఇండియా లెవెల్లో చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము చెప్తున్నాము. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా తెలంగాణ తెచ్చిన మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 200 పెన్షన్ 2,000 చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. రైతు బంధు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ది. రైతు బీమా ఇచ్చిన ఘనత మా కేసీఆర్ది. ఇక్కడ బాన్స్వాడలకు వచ్చేసి 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. మరి ఈ 22 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు చూసుకుంటే 6 పథకాలు అన్నది, 420 దొంగ హామీలు అన్నది, మరి 6 పథకాలు ఎటువైనాయో
420 దొంగ హామీలు ఎటువైనాయో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ 22 నెలల్లో పెన్షన్దారులకు వచ్చేస్తే ఒక్క పెన్షన్ కూడా శాంక్షన్ అయిన స్థాయి మన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే స్థాయి వాళ్ళకి లేదు. ఎందుకంటే 200 పెన్షన్ 2000 చేసారు. మరి 2000 పెన్షన్ 4000 రూపాయలు అన్నారు. 4000 రూపాయలు కాదు, ఇప్పటికీ నలుగురికి కూడా ఈ పెన్షన్ ఇచ్చిన పాపన పోలేదు. ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటేనే ఫెయిల్యూర్ గవర్నమెంట్. మధ్యతరగతి కుటుంబీకులకు, బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని విధాలుగా ఆదుకోవాలంటే మళ్ళా మా కేసీఆర్ గారే రావాలా. కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు అందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మేము మీ ముఖంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రక్రియ చేపడుతుంది. ఇప్పుడు బాన్స్వాడ అభివృద్ధి కావాలంటే ఏం కావాలా, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా? బాన్స్వాడ అభివృద్ధి కావాలనుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇక్కడ నుంచి విన్నవించుకున్నది బాన్స్వాడ పట్టణాన్ని కొత్తగా జిల్లాలు చేసినప్పుడు జిల్లాగా చేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజలందరూ బలంగా కోరుకున్నారు. జిల్లా కేంద్రంగా బాన్స్వాడ అయ్యినుంటే ఇక్కడ అభివృద్ధి అయ్యేది అని చెప్పేసి ప్రజలందరూ ఆశించి జిల్లా కేంద్రం కావాలని కోరుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం బాన్స్వాడ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రంగా చేయలేదు. బాన్స్వాడ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 52 కోట్ల నిధులు అమృత్ టీ కింద జనాలకు తాగునీరు అందించాలని చెప్పేసి ఉద్దేశంతో విడుదల చేయడం జరిగింది. ఆ విడుదలను, ఆ 52 కోట్లను సక్రమంగా ఇక్కడున్న మున్సిపాలిటీ వినియోగించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని చెప్పేసి ఈ విధంగా ఏ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులైనా సక్రమంగా ప్రజలకు అంత్యోదయగా, అంటే ప్రతి చివరి వ్యక్తి వరకు చేరే విధంగా పాలకులు ప్రజలకు చేరే విధంగా పాలకులు చేయాలా, ఉద్యోగులు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటూ ఆ విధంగా సక్రమైన పాలన జరిగిన రోజు ప్రజలకు సేవ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. బాన్స్వాడ పట్టణం ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ డిమాండ్ ఉంది. అసలు ఈ రైల్వే కనెక్టివిటీ డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది, ఏంది పరిస్థితి? 20 సంవత్సరాల నుంచి రైల్వే లైన్ గురించి మేము చాలా వినియోగించుకున్నాము. ఇప్పటికీ కూడా రైల్వే లైన్ గురించి చెప్పిన పాపాన లేదు. ప్రస్తుతానికి రైల్వే లైన్ మా బాన్స్వాడ మండలానికి ఎంతో ప్రతిష్టాత్మకం. బోధన్ నుండి బిదర్ వరకు రైల్వే లైన్ వేస్తామని గత పాలకులు చాలాసార్లు చెప్పడం జరిగింది. అది ఇప్పటి వరకు అభివృద్ధిలో నోచుకోవడానికి ఇప్పటివరకు ఎటువంటి ప్రణాళిక కానీ దాని గురించి నిబద్ధతతో పనిచేయడం లేదు. కనీసం ఇప్పుడన్నా దాని గురించి రైల్వే లైన్ గురించి పట్టించుకొని ప్రస్తుతానికి మాకు రైల్వే లైన్ కల్పిస్తే దాని వలన రవాణా వ్యవస్థ చాలా బాగుపడుతుందని మేము కోరుతున్నాము. ఈ బాన్స్వాడ ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ప్రజలు అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుంటారు. అసలు ప్రజల అభివృద్ధి కావాలంటే ఏం కావాలా, అసలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే ఒక పట్టణ స్థాయి ఒక గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నేడు బాన్స్వాడ ఒక మున్సిపాలిటీగా ఎదిగిన తర్వాత అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా లేనటువంటి విధంగా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది, ఇంత డెవలప్మెంట్ వచ్చింది. మీరు మొన్నటి రీసెంట్గా ఇక్కడనే జూపల్లి కృష్ణారావు గారు 57 కోట్ల అమృత్ నిధులను కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అమృత్ నిధులు కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయి. 57 కోట్లతోని బాన్స్వాడ పట్టణానికి కావాల్సినటువంటి తాగునీటి అవసరాలు కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నిటిని ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మా షెట్కార్ గారు, మా ఎంపీ షెట్కార్ గారు కూడా వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇక్కడికి రైల్వే కనెక్టివిటీ తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఎటువంటి భేషజాలు లేకుండా అభివృద్ధి అనే నిదానంతో మా ఎమ్మెల్యే గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు అనే ఉద్దేశం లేదు. ఓన్లీ కొన్ని కాలనీలలో అసలు బాన్స్వాడలో బురద ఉన్నది అనే ఒక జాగా లేకుండా అంతటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి స్థాయి శ్రీనివాసరెడ్డి గారిది. అమృత్ నిధులు కూడా వాటర్ ప్రాబ్లం కొంత పట్టణం విస్తరిస్తున్నది కాబట్టి అక్కడ ఏవైతే ఆ కొత్త కాలనీస్లలో అమృత్ నిధులతో కూడా వాటిని పైప్ లైన్ నవీకరణ చేసేసి ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక పాయింట్ ఇండస్ట్రియలైజేషను. ఇక్కడ ఉన్నటువంటి వనరులు కొంత ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఎమ్మెల్యే గారు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా మా ప్రభుత్వంలో ఆ పరిస్థితిని కూడా అధిగమించి ఇండస్ట్రియలైజేషన్ కూడా చేసే బాధ్యత ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఆయన కూడా చాలా ఆలోచిస్తున్నారు. కానీ గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి ఇక్కడ
లేక ఓన్లీ నిజాం సాగర్ మండలంలోనే అధికంగా ఉండేసరికి కొంత వెనుక నడుస్తున్నది. అది కూడా ఎమ్మెల్యే గారు ఈ 3 సంవత్సరాలు అధిగమిస్తారని చెప్పి మేము కోరుతాం. చెప్పాలంటే బాన్స్వాడ కాన్స్టెన్సీలో మా పోచారం సారు రాష్ట్రం లెవెల్లోనే అత్యధిక డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చిన ఘనత మా పోచారం సార్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి వెళ్ళి స్వయంగా తనే తెలుసుకొని రేకుల షెడ్లలో ఉంటే కూడా స్వయంగా ఇంట్లోకి వెళ్ళి మీకు ఈ రేకులలో ఎట్లుంటున్నారు మీరు అని చెప్పి వెంటనే వాళ్ళకు మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేసి కట్టిన డబుల్ బెడ్రూమ్లలో స్వయంగా దగ్గరుండి ట్రాక్టర్లలో సామాన్ నింపి తోలేసిన ఘనత అది పోచారం శ్రీనివాసరెడ్డి గారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రొద్దున లేచి నుంచి రాత్రి పండుకునే వరకు కాన్స్టెన్సీ అభివృద్ధిలో మన అభివృద్ధి దాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ప్రజల్లో ఉండేవాడు, ప్రజల కష్టం తెలుసుకునేవాడు కాబట్టి మా సార్కు కష్టాలు ఉంటే తెలుసు కాబట్టి ఇంకా ముందు కూడా ఏదైనా కొన్ని పనులు పెండింగ్ ఉంటే కూడా ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బాన్స్వాడ అన్ని రంగాలలో ఆ దేవుడి దయ వలన స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మరి స్పీకర్, ప్రస్తుత శాసనసభ్యులు ఏదైతే వారు కృషి చేశారో వారు ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం వీటి మీద దృష్టి పెట్టారు. సుమారు 99% ఇందులో పూర్తి అయినాయి. ఎక్కడెక్కడన్నా చిన్న చిత్కేదన్నా పనులు మిగిలిపోయి ఉండొచ్చు. అయినా అవిటిని కూడా అధిగమించడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో బాన్స్వాడ మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ కొత్త మున్సిపల్ భవనం కానీ, కొత్త ఎంపీడీ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ, సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ, వాళ్ళ యొక్క రెసిడెన్స్ కార్యాలయాలు కానీ, ఎక్సైజ్ శాఖ వారి ఆఫీసులు కానీ ఏది కూడా కొరత లేకుండా ఒక మున్సిపాలిటీ కావాల్సిన యొక్క అన్ని సదుపాయాలు బాన్స్వాడ నియోజకవర్గంలో, బాన్స్వాడ మున్సిపాలిటీలో చేయడం జరిగినది. నేను 19లో మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వ హయాంలో మాకు వరుసగా 75,000, మరి లాస్ట్ సంవత్సరంలో కూడా ఇంకో 10 లక్షలు, 75 లక్షలు ప్లస్ 10 లక్షలు, 85 లక్షలు TUFIDC ద్వారా రావడం జరిగింది. దాంట్లో అభివృద్ధిలో చెప్పాలంటే ప్రతి వార్డులో కూడా కొన్ని సీసీ రోడ్లు లేని చాలా సీసీ రోడ్లు వేసాం. మరి ఇంకా డ్రైనేజీలు కట్టాం. ఇంకా కొత్త బిల్డింగ్స్, ఇప్పుడు మా మున్సిపాలిటీ బిల్డింగ్ 2 కోట్లతో చేశాం. కొద్దిగా శ్మశాన వాటికలు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అసంతృప్తిగా ఉంది. దానికి కూడా ఇంకా కొన్ని నిధులు తక్కువబడ్డాయి. లాస్ట్ పీరియడ్లో కూడా ఇంకో 5 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిపోవడంలో ఆ నిధులు రాలేదు. అవి త్వరలోనే వస్తే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అభివృద్ధి చేస్తాం. మరియు ఇప్పుడు కూడా మా బాన్స్వాడకు ఇంకో 10 కోట్లు TUFIDC ద్వారా నిధులు మంజూరు కావడం జరిగింది. అయితే ఎక్కడైతే 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది, ఆ 15 కోట్ల ద్వారా ఎక్కడైతే ముఖ్యంగా ఎక్కడ ఎమర్జెన్సీగా అంటే ఏ వార్డులో అయితే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేవో ఆ వార్డులను ఎంచుకొని ఆ వార్డులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే మన అమృత్ 2లో సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 50% ఇవ్వడం జరిగింది. అది కూడా శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని కూడా పైప్ లైన్ కూడా మొత్తం అన్నీ దించారు. అది అధిక వర్షాలు ఉండడం మూలంగా ఆ పని కూడా కొద్దిగా జాప్యం జరుగుతుంది. అది కూడా అతి త్వరలోనే ఆ పని కూడా మొదలు పెడతాం. ఇంకా ఈ అభివృద్ధికి మొత్తానికి మూల కారణం మా బాన్స్వాడ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఆయంలో స్పీకర్ ఉన్నప్పుడు అనేక నిధులు ఇవి కాకుండా మాకు మన 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ అవి ఒక 100 కోట్ల వరకు వచ్చాయి. వీటిని కూడా మేము అన్ని వార్డులో అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. వీరికి ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా ఎప్పుడు చేస్తూ ఉంటే కొత్త ఖాళీలు వస్తున్నాయి. వాటిలో కూడా కొన్ని రోడ్లు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వాటిని కూడా అతి త్వరలోనే మా ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా కొన్ని నిధులు మంజూరు చేయించుకొని అవి కూడా సంపూర్తిగా చేస్తామని చెప్పేసి ఆమె హామీ ఇస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ రెండో ప్రముఖ పట్టణంగా ఉంది.
గత 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి మాజీ స్పీకర్ బాన్సువాడ పట్టణ అభివృద్ధికి అధిక నిధులు తేవడంతో విద్య, వైద్యం, డబుల్ బెడ్రూమ్లలో పురోగతి కనిపించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు, మున్సిపాలిటీలు నిధులు రాక నిరాదరణకు గురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 2 ఏళ్లుగా స్థానిక ప్రజా ప్రతినిధులు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో నిధులు లేక పనులు చేయడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాన్సువాడ పట్టణంలో 650 కోట్లతోని కేసీఆర్ గారు, కేటీఆర్ గారి అభివృద్ధి చేయడం జరిగింది. అదే కాకుండా పట్టణ ప్రగతి అని, పట్టణాలకు పల్లె ప్రగతి అని పల్లెలకు డబ్బులు వచ్చేటాయి. 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చి అందులోకి సగం హామీలు అమలు కాలే. ఎందుకంటే 2000కు 4000 పింఛన్ ఇవ్వకపోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో ఫెయిల్యూర్ అయింది. అదే కాకుండా బాన్సువాడ పట్టణం మొత్తం అభివృద్ధి మిషన్, ఇంటింటికి మిషన్ పరిగిత నీళ్లు కానీ, ప్రతి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అక్కడక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. అదే కాకుండా కొన్ని అక్కడక్కడ కాలంలో కొన్ని రోడ్లు మిగిలిపోయినాయి. అవి ఫండ్ ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే కాలంలో డ్రైనేజ్లు ఏవైతే ఉన్నాయో అవి ఉన్న ఫండ్ని ఇంకా తీసుకొచ్చి, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఫండ్ వచ్చిందో మాకు తెలియదు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టణం ఒకటి చాలా అభివృద్ధి చెందింది. అదే కాకుండా పార్కులు కానీ, ఏదైతే స్టేడియం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి 10% ఏదైతే ల్యాండ్ ఉన్నాయో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు కనుక వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఎక్కడైతే ల్యాండ్ ఉంటే అక్కడ పార్కు చేయటము, మంచిగా పిల్లలకు గురించి అక్కడ ఇవి చేయడం చాలా మంచిదని మేము ఒక ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. అదే కాకుండా ఏదైతే చిన్న సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్ ఉన్నాయో అవి కొన్ని కంప్లీట్ చేయాలంటున్నాం. డంపింగ్ యార్డ్లు అభివృద్ధి చేయాలి. ఇంకోటి అదే శ్మశాన వాటిలుగా కానీ ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ఇంకా కొన్ని వర్కులు మిగిలిపోయినాయి అవి కంప్లీట్ చేయాలని ఇప్పుడు మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. బాన్సువాడ పట్టణానికి జిల్లా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటే రైల్వే లైన్ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బాన్సువాడ 2014 కంటే ముందు ఎలా ఉండే, 2014 నుంచి 2023 వరకు ఎలా ఉంది అనే దాని మీద ముఖ్యంగా మరి తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు స్పెషల్ ఫండ్స్ అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు బాన్సువాడ పట్టణానికి వేసించి ఈరోజు విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, మరి వ్యవసాయ పరంగా కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఏ మామూలు వ్యక్తి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యలు సుమారు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఒక్క రూపాయి మరి బాన్సువాడ పట్టణానికో కానీ మరి తెలంగాణలో ఎక్కడ కూడా ఖర్చు పెట్టినట్టు లేదు. ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ పడక వేసినటువంటి పరిస్థితి. మీరు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ప్రజలకు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగానికి వస్తే ముఖ్యంగా మరి ఈరోజు ఒక యూరియా బస్తా కావాలంటే మరి ఎంతో గగనమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఇబ్బందులు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మరి వేలాది కోట్ల రూపాయలని మరి బాన్సువాడ నియోజకవర్గానికి మరి గత ముఖ్యమంత్రి గారు కానీ, గత మంత్రులు కానీ ఈరోజు విద్యాపరంగా వస్తే మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ కానీ, మరి డిగ్రీ కాలేజీకి సంబంధించిన విషయంలో కానీ, ఈరోజు మన నర్సింగ్ కాలేజీకి అయితేనేమి, మరి ఇవన్నీ కూడా విద్యాపరంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండలానికి మరి జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఒక్క కాలేజ్ ఉన్నటువంటి బాన్సువాడ నియోజకం ఈరోజు 30-35 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా మరి ప్రజలకు కావాల్సింది వాళ్ళకి ఏదైతే మౌలిక సదుపాయాలు, ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైనటువంటి నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు బాన్సువాడ పట్టణంలో సీసీ రోడ్లు కానీ,
సెంట్రల్ లైటింగ్ కానీ ఈరోజు బాన్సువాడ పట్టణానికి ఇప్పటిదాకా ఏవైతే మంజూరైనాయో అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయంలో జరిగినటువంటి కార్యక్రమాలే తప్ప ఈరోజు ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక రూపాయి అభివృద్ధి కాలే. ఇంకా అభివృద్ధి కావాలనే సంకల్పం ప్రజల్లో ఉంటుంది. మరి మీ అందరు కూడా తెలుసు, గతంలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, చేతిలో కలం ఉన్నప్పటికీ మరి బడ్జెట్ అనేది ఎంత లోటు బడ్జెట్ ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు తెలుసు. మరి అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎంత కష్టమైన ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని, ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో వారు దృఢ సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నా మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తూ ఉన్నా మరి ఎలాంటి విభేదాలకు పోకుండా మరి ఢిల్లీకి పోయి మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ మరి బీజేపీలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లను కానీ ప్రధానమంత్రిని కానీ మరి ఎన్నో సందర్భాల్లో వారు మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి అక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా రావడం లేదు. అయినా వారు ఎంతో కష్టపడి మరి ఎంతో ఇబ్బంది అయినప్పటికీ మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మరి బాన్సువాడ విషయానికి వస్తే మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వారు కొనసాగుతూ ఉన్నారు. వారి హయాంలోనే మరి సురేష్ షెట్కార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో మరి నియోజకవర్గం మొత్తం ప్రతి గల్లీ వీధి మొత్తం ఆయన భుజస్కంధాలపైన వేసుకొని మరి ఈరోజు ఎంపీ గారిని గెలిపించినటువంటి ఏకైక పాత్ర మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారిదని చెప్పేసి నేను గంటపదంగా చెప్తా ఉన్నా. ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాన్సువాడ యొక్క నియోజకవర్గం యొక్క ఓట్లతో గెలిచిన పాపాన పోలేదు. కానీ ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంపీ గారిని గెలిపించాలనే సంకల్పంతో ఆ రోజు బాన్సువాడ పట్టణంలో కూడా అన్ని వార్డులలో వారు తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వారు అప్పటి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అప్పటి ఎంపీ అభ్యర్థి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి సురేష్ షెట్కార్ గారు మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వారు కూడా ప్రతి వీధిలో గల్లీలో తిరుగుతూ మరి సమస్యలు తెలుసుకొని ఆ రోజు ఒక 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆ నిధులు ఎవరు అప్పించారో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఏదైనా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏదైతే మా సోదరుడు ఇంతకుముందు మధు గారు చెప్పారు, అభివృద్ధి చేయడంలో అందరూ సహకరించాలని, అభివృద్ధి చేయడంలో అందరూ అన్ని పార్టీలు సహకరించాలన్నప్పుడు అభివృద్ధి ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి కూడా అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా బాన్సువాడ పట్టణం గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి జరిగింది, ఇంకా కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మరి అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా హెచ్ఎంటీ వారికి. బాన్సువాడలో అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి, అభివృద్ధి జరిగినా ఇంకా సమస్యలు మాత్రం అట్లనే ఉన్నాయి. అవి పరిష్కారం కావాలంటే ఏం కావాలా? బాన్సువాడలో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలను పరిష్కరించేటువంటి అధికారులు పరిష్కరించట్లేదు. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అధికారులు మేము అధికారంలో ఉన్న నాయకులు చెప్పినట్టు వింటాం కానీ మీరు చెప్పినట్టు అని చెప్పి చాలాసార్లు మా భారతీయ జనతా పార్టీని విజయడం జరిగింది. ప్రతి సమస్య ప్రతి డిపార్ట్మెంట్లో ఒక సమస్య ఉంది. రెవెన్యూ సమస్య కానీ, రిజిస్ట్రేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇరిగేషన్ కానీ, ఐదే కాదు ఇంకా పొల్యూషన్లో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలను ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా పరిష్కరించలేదు, అధికారులు కూడా పరిష్కరించలేదు. అధికారులు నాయకులు చెప్పినట్టు ఇక్కడ బాన్సువాడలో అభివృద్ధి ఎంత జరిగిందో అవినీతి కూడా అంత జరిగింది. దానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఆధారాలతో సహా నిరూపించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అది పరిష్కరిస్తామంటే మేము భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నాము. సమస్యల పరిష్కారం మీరు ముందుకు వస్తే మేము కూడా దానికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సమస్యలు మాత్రం ఇప్పటిదాకా ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అప్లికేషన్ చాలా ఇచ్చాము, పరిష్కరిస్తలేరు కూడా అధికారులు. అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతుంది, కబ్జాలు పెరిగిపోతున్నాయి. బాన్సువాడలో అవినీతి అందరూ అభివృద్ధి చెప్తున్నది. అభివృద్ధికి ఎంత అవినీతి ఉందో దానికి సంబంధించిన ఆధారాలతో సహా మేము నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రంగారెడ్డి కానీ హైదరాబాద్లో కానీ కాన్స్టిట్యున్సీలు ఏ కాన్స్టిట్యున్సీ కూడా అభివృద్ధి చెందలేదు. అంత అభివృద్ధి ఉన్నా కానీ ఆర్థికంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా అభివృద్ధి చెందలేదు. కానీ మా బాన్సువాడ మాత్రం చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి బడులకు కానీ గుడులకు కానీ సంఘాలకు కానీ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ శాసనసభ్యులు స్థానిక వ్యక్తి అయినటువంటి గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి వారికి ఎప్పుడు కూడా బాన్సువాడని ఇప్పుడు మనం నిలబడుతున్నటువంటి బిల్డింగ్ కూడా సారే కట్టించినటువంటి ఆయం. ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి సార్ తోటే జరిగింది. కాబట్టి ఇక్కడ
స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే నియోజకవర్గ ప్రజలు ఎప్పటికైనా వారికి మనసులో పెట్టుకుంటారు. కాబట్టి బాన్స్వాడని అన్నిట్లో అభివృద్ధి చెందింది. కాకపోతే ఒకటి ఏంటంటే మాకు రైల్వే జోన్ లేదు, రైల్వే ట్రాక్ లేదు. ఆ ట్రాక్ ఒకటి వస్తే మిగతాదంతా కూడా అభివృద్ధి చెందినట్టే బాన్స్వాడ మొత్తం. అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్న బాన్స్వాడలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. బాన్స్వాడకు ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయాలా, బీదర్ బోధన్ బాన్స్వాడ లైన్తో పాటు అదేవిధంగా బాన్స్వాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలా, పారిశ్రామికకరంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, రోడ్లు నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, బాన్స్వాడ. బాన్స్వాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. బోధన్, బాన్స్వాడ, బీదర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలంటున్నారు. బాన్స్వాడ పట్టణంలో అనేక సమస్యలున్నా నిధులు లేక పలు పనులు పెండింగ్లో ఉన్నాయి. చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.